నాకు ఇప్పుడున్న సినారియో చూస్తుంటే మీకు గుర్తుంటే 2024 వరల్డ్ కప్కి ముందు ఐపీఎల్ టైంలో హార్దిక్ పాండ్యా ముంబైకి చేంజ్ అయ్యాడు గుజరాత్ నుంచి. ఆ చేంజ్ అయిన పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే కెప్టెన్గా చేంజ్ అయ్యాడు. సో కెప్టెన్గా అతనే అడిగాడో ముంబై చేసిందో వచ్చాడు, కెప్టెన్ అయ్యాడు. రోహిత్ శర్మ ప్లేస్లో కెప్టెనింగ్ ముంబై ఇండియన్స్ ప్రతి ఒక్క మ్యాచ్లో బూజింగ్ చేసి 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 ఆ టీం ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా చాలా లొంగిపోయాడు, బట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎంత బూజింగ్ని ఎదురయ్యాడంటే హార్దిక్ పాండ్యా మీకు అందరికీ గుర్తే ఉంటుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ని అతను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అప్పుడు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. సరిగ్గా తర్వాత 2024 T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అందరూ కలిసి వెస్టిండీస్ వెళ్ళి బార్బడోస్లో చరిత్ర సృష్టించి వచ్చారు. అప్పుడు బయటపడ్డాడు హార్దిక్ పాండ్యా. అప్పటిదాకా దాచుకున్న లోపల ఉన్న నిగ్రహించి ఉన్న ఆ బాధనంతా అక్కడ వెళ్ళగక్కున్నాడు. అంటే నాకు ఈ సినారియో ఇప్పుడు ఉన్న ఈ సంజు శాంసన్ తాలూకు జరుగుతున్న సినారియోలో ఇప్పుడు గిల్ ఆల్రెడీ టీంలో ఉండి వైస్ కెప్టెన్గా ఉండి గిల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనని ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా వికెట్ కీపర్గా తీసుకోవడం, వరల్డ్ కప్ స్క్వాడ్లో అనౌన్స్ చేయడం ఇక్కడ వరకు చాలా బాగా జరిగిపోయింది. తను ముందాడిన మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడాడు. అద్భుతంగా ఆ లాస్ట్ T20 మ్యాచ్, ఈ టీమ్ స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి ముందు ఆ లాస్ట్ T20 మ్యాచ్ అది కూడా అద్భుతంగా ఆడాడు. ఆ టీం అనౌన్స్ అయినగానే చప్పబడిపోయాడు. ఇప్పుడు చెప్పబడిపోయింది కదా అని చెప్పి నలుగురు 4 రకాలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సో వీళ్ళందరికీ కూడా వరల్డ్ కప్లో ఈ డెఫినెట్లీ ఛాన్స్ ఇస్తారు. నాకైతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు సడన్గా టీమ్ కంపోజర్ చేంజ్ చేసేసి మొత్తం అంతా అల్లకల్లో చేసేసి శాంసన్ కూర్చోబెట్టేసి సీన్ అయితే నాకు లేదు. నాకు తెలిసినంత వరకు అయితే లేదు. 100% వరల్డ్ కప్ ఆడతాడు. వరల్డ్ కప్లోనే వీళ్ళందరికీ సమాధానం చెప్తాడు. ఏమనుకుంటున్నారు శాంసన్ అంటే? ఎంత టాలెంటెడ్ బ్యాట్స్మెన్. అతను ఆడిన ఒక్కొక్క ఇన్నింగ్స్ మీరు చూస్తే సౌత్ ఆఫ్రికాతో కానీ అతను కొట్టిన 100s ఒకసారి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి చూసిరండి. ఒక రోహిత్ శర్మ రీప్లేస్మెంట్లా కనబడతాడు మీకు T20 ఇంటర్నేషనల్స్లో. అతను స్ట్రైకింగ్ కానీ అది కానీ అతనికి ఆ టాలెంట్ ఉంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక్క ఇన్నింగ్స్ వచ్చిందంటే 24, 23, 24 ఇన్నింగ్స్ పట్టింది సూర్యకుమార్ యాదవ్కి తన పూర్వ ఫామ్ని గెయిన్ చేయడానికి. అట్లా ఒక్క ప్లేయర్కి ఒక్కోసారి ఆ బ్యాడ్ పీరియడ్ రన్ అవుతూ ఉంటుంది. కరెక్టే వరల్డ్ కప్ ముందు రాకూడదు, వచ్చింది. మిగతా ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు కదా. ఒక్కసారి వరల్డ్ కప్ మొత్తం ఆడలేదు విరాట్ కోహ్లీ, ఫైనల్ ఆడి గెలిపించాడా లేదా? అలాగే చేస్తాడు. శాంసన్కి ఆ కెపాసిటీ ఉంది. ఏదో ఒక టైంలో అతను కంబ్యాక్ అవుతాడు. లెట్ us సపోర్ట్ శాంసన్. మేక్ కామెంట్స్.